ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజును తెలంగాణ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది. డిసెంబర్ 18 దిల్ రాజు పుట్టినరోజు. ఈ బుధవారం ఉదయం మసాబ్ ట్యాంక్లోని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినిమా ప్రముఖులు పాల్గొని దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. చిత్రసీమకు, రాష్ట్ర ప్రభుత్వానికి తాను వారధిగా వ్యవహరిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. తనకు ఈ బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దిల్ రాజు కృతజ్ఞతలు చెప్పారు. డీజే టిల్లు స్క్వేర్ చిత్రాలతో స్టార్ బాయ్గా పేరు తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు జాగ్, తెలుసు కదా చిత్రాల్లో నటిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో BVSN ప్రసాద్ నిర్మిస్తున్న జాగ్ కొంచెం క్రాక్ మూవీ విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. కీలక పాత్రలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి వారు కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 80% పైగానే పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ మూవీని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు నిర్మాత BVSN ప్రసాద్. ఈ చిత్రంలో సిద్ధు పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోందని, పూర్తి వినోదాత్మకంగా రాబోతున్న ఈ చిత్రానికి అచ్చురాజమని సంగీతాన్ని అందిస్తున్నారని బొమ్మరిల్లు భాస్కర్ తెలిపారు. కల్కి 2898 చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ నేపథ్యంలో సలార్తో ప్రభాస్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత వచ్చిన కల్కి దానిని మించిన విజయాన్ని అందుకుని ప్రభాస్ను మరోసారి 1000 కోట్ల క్లబ్లోకి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత TG విశ్వప్రసాద్ నిర్మిస్తున్న రాజాసాబ్పై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏప్రిల్ 10న రాబోతున్న ఈ సినిమాతో ప్రభాస్ హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంటాడని అతని అభిమానులు సైతం ఆశపడ్డారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కాకపోవచ్చునని తెలుస్తోంది. ఎందుకంటే అదే రోజున BVSN ప్రసాద్ తాను సిద్ధు జొన్నలగడ్డతో నిర్మించబోతున్న జాక్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న రాజాసాబ్ రాకపోవడం వల్లే దీనిని BVSN ప్రసాద్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. మహేష్ కుమార్ హీరోగా చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నెక్కింటి నాగరాజు నిర్మిస్తున్న తాజా చిత్రం నాగన్న. ఈ మూవీకి సతీష్ కుమార్, మహేష్ కుమార్ ఇద్దరూ దర్శకత్వం వహిస్తున్నారు. సింధు సిరి, చందన, రూప, జనార్దన్, స్వాతి ఘట్కర్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరి సమక్షంలో 18వ తేదీన మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ సమావేశంలో డైరెక్టర్ నితీష్ కుమార్ మాట్లాడుతూ ఆదిత్య మ్యూజిక్ లో పాటలు వచ్చేలా కృషి చేసిన నిరంజన్, మాధవులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా బాగా రావడానికి నిర్మాత నెక్కింటి నాగరాజ్ ఎంతో సహకారం అందించారని అన్నారు. పక్కా ప్లానింగ్ తో 9 రోజుల్లో మూవీ షూటింగ్ ను పూర్తి చేశామని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత నాగరాజ్ చెప్పారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా హిట్ 3 ది థర్డ్ కేస్. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిప్పినేని దీనిని నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్లో నాని హిట్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన తాజా షెడ్యూల్ కశ్మీర్లో మొదలైంది. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు నాని ఫైటర్స్తో ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించబోతున్నారు. ఇప్పటికే మూవీ రిలీజ్ డేట్ ను దర్శక నిర్మాతలు ప్రకటించారు. మే 1న ఈ సినిమా రాబోతోంది. దాంతో దానికి తగ్గట్టుగా శరవేగంగా షూటింగ్, దానితో పాటే నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుతున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.